రాజమండ్రిలోను, తాడేపూడిలో కొట్టి సత్యనారాయణ, లేకపోతే శిరీష్ గారి మీద అక్కడ ఉన్న పరిస్థితులతోనూ అలాగా ఒక ప్లాన్ పై ఇరిటేట్ చేసేలాగా, అంటే లేనివన్నీ మాట్లాడేలాగా. ఇవాళ ఓడిపోయినప్పుడు, మేము ఓడిపోయినప్పుడు మమ్మల్ని తిట్టి, మేము గెలిచిన తర్వాత కూడా మేము తిట్లు భరించలేని పరిస్థితిలో సంవత్సరం గడిపాం సార్. నిజంగా చెప్పాలంటే మాలాంటి వాళ్ళు చాలా కష్టంగా ఉంది. రాజకీయాల్లో ఉండడం అనేది అవసరమా మనకి తీసుకొచ్చు సార్ మాట. ఏంటంటే గాలినా కొడుకులు అంటే అప్పుడే 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 గట్టిగా ఉండాలి అంటే వాళ్ళ ప్లాన్ అదే కదా. అది ప్లాన్ అదే. ఏమన్నా నేను ఎవరు ప్రతిఘటించడం లేకపోయినా ఫస్ట్ నేను అన్ని అందరి మీద నేను రియాక్షన్ అయితే నాది ఉంటుంది సార్. మీరు చూడండి కావాలంటే నేనే ఫస్ట్ దాని మీద రెస్పాండ్ అయ్యాను. మా ఎమ్మెల్యేలు ఎవరో పడ్డారు. ఎందుకంటే ఈ అమ్మాయితో ఎలా మాట్లాడాలో, అసలు ఏం మాట్లాడుతుంది, ఇది తప్పో కదా అనేది అర్థం లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఆ మాట కానీ కోమలోకి వెళ్ళిపోయారు అందరూ. ఏంటి ఇంత ఇలా బరి తెగించి మాట్లాడుతూ ఉంది, గాలినా కొడుకులు అంటా ఉంది. అంటే మేమంతా పిల్లలు ఆవిడకి, మమ్మల్ని అందరినీ పెంచిందా, లేకపోతే మేము ఎవరు పుట్టాం, అసలు ఏంటండి ఎంత ఎంత పెద్ద మాట అండి అది. అసలు ఆ మాట మాట్లాడితే మాకేం మాట్లాడాలో అసలు అర్థం అవ్వలేదన్నమాట. ఈ అమ్మాయి కౌంటర్ ఇవ్వాలా వద్దని కూడా మేము ఆలోచన చేసాం. మాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు. మా ఇంట్లో మనవరాలు తీసుకెళ్లి వీడియో, మా మనవరాలు పడుకుంటే వీడియో తీసి ఎస్పీకి చూపించారు సార్ పోలీసులు. అలాంటి ఓవరాక్షన్ చేశారు. మేము ఎప్పుడైనా గడిచిన సంవత్సర కాలంలో ఎవరైనా ఇబ్బంది పెట్టేవారు, ఏ వైసీపీ నాయకులను ఇబ్బంది పెట్టేవారు. ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అవుతున్నారో వీళ్ళందరూ కూడా ఇదివరకు తప్పులు చేసిన వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు. సుమా జనానికి మేము చెప్పదలుచుకున్నాం అదే. ఈ రెడ్ బుక్ అనే ముసుగులో వీళ్ళంతా తప్పించుకోవడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఇప్పుడుదండి ఉమ్మడి రాష్ట్రం ఉండగా ఆ రోజు పెట్టిన ఈడీ కేసులు అన్ని కూడా ఆ రోజు, కానీ ఈ రోజు అరెస్ట్ అయ్యే కేసులు ఇంకా వేరే సెక్షన్లు యాడ్ అయినాయి. కానీ ఆయన ఏం చెప్తారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు కాబట్టి, మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశాం కాబట్టి కక్ష సాధింపుగా అరెస్ట్ చేసి ప్రయత్నం చేస్తారని చెప్తున్నాడు. కానీ నేను లిక్కర్ అమ్మాను, నేను ఇసుక అమ్మాను, నేను మైనింగ్ అమ్మాను ఆయన ఒప్పుకోడు కదండి. మరి ఆ లేకుండా మాట్లాడతాడు ఆయన. మమ్మల్ని చంద్రబాబు గారు ఎలా చేశాడు, చంద్రబాబు అంటాడు, పవన్ కళ్యాణ్ అంటాడు, వాళ్ళంటే అతనంటే అన్నాడు, ఈవిడంటది పవన్ కళ్యాణ్. ఏంటి పవన్ కళ్యాణ్, నేను పవన్ గొప్పోడువా, లేకపోతే చంద్రబాబు ఏంటి మాజీ ముఖ్య సిగ్గులేదా నీకు, ఏం మాట్లాడుతుందండి. మేము కూడా మాట్లాడగలం, నేను కూడా తిట్టించగలం, మా దగ్గర కూడా ఉంటారు కదా జనం. కానీ ఎంతవరకు సంస్కారం అండి. ఈ పార్టీల్లో కొనసాగుతున్న వాళ్ళందరూ కూడా సంస్కారవంతులు కాబట్టి బయట ఈ రోజు వరకు చెప్పాలండి. లేకపోతే మాట్లాడిన ప్రతి మాటకి మా దగ్గర ఆన్సర్ ఉంది. వాళ్ళు అన్నారు కదా, మీకు 4 సంవత్సరాలు మీ సంగతి చూస్తామని, 24 గంటలు మీ సంగతి చూస్తామని మేము కూడా అంటే అది ఏంటండి. కుక్కలు అరుస్తూ పిచ్చి కుక్కలు మురిగితే సమాధానం చెప్పుకుంటూ వెళ్తే మనం కూడా కుక్కల పిచ్చోళ్ళు అయిపోతాం. ఇప్పుడు వాళ్ళ అలాంటి ఇరిటేషన్ డైలాగ్ తీసుకొస్తున్నారు. అంటే మమ్మల్ని ఏం చేయమని మీరు అంటే 4 సంవత్సరాల దాకా వెయిట్ చేస్తే రేపు నుంచి మీరు చేసేయమని అవ్వని, కన్ను కొడితే కన్ను సైగతో పంపించేయాలంట. పేరు నాని మాట్లాడుతూ ఉన్నాడు, అంబటి రాంబాబు మాట్లాడతాడు, జక్కంపూడి రాజా మాట్లాడతాడు. ఎక్కడున్నారండి మీరు అబ్జర్వ్ చేస్తే శ్రీనివాస్ గారు, వీళ్ళు ఎవరో కనిపించట్లా ఒక వారం 10 రోజులుగా, గమనించారా? తిరుగుబాటు స్టార్ట్ అయితే ఎవరు కనపడరండి. మన ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడాలా, సిగ్గుబాటు అవసరమే ఉంది. మనం తప్పు చేయనప్పుడు మనందరూ కూడా మనం కూడా మన వాయిస్ వినిపించాలి. ప్రజలు నిజం అనుకుంటారు. 1-10 సార్లు మాట్లాడి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ మీడియాని అలర్ట్ చేశాడు. దాన్ని మనం ఎప్పుడు ప్రతిఘటించవలసిందే. మనం కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ, నేనైతే ఒకటే చెప్తాను, కూటమిలో ఎమ్మెల్యేలు అందరూ వారానికి ఒక 2 చేసి ప్రెస్ మీట్ పెట్టించాలి సార్. ఒక తెలుగుదేశం పార్టీ పెట్టకూడదు, ఒక జనసేన పెట్టకూడదు, బీజేపీ పెట్టకూడదు. మన కూటమి ప్రభుత్వానికి ఓట్లేసారు ఇక్కడ. ఇది ఏ పార్టీ అయినా అవునండి, మనందరూ చెప్పింది అదే. ఇప్పుడు మీ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎలా అయితే ఇక్కడ మన చర్చలో మాట్లాడుతున్నారో, అలాగే అంశాల వారికి కూడా 3 పార్టీల ఎమ్మెల్యేలు కూర్చుని మాట్లాడాలి. డెఫినెట్ గా లేకపోతే జిల్లా ఉంటే జిల్లా స్థాయిలోను అంతే. అది ఎక్కడొస్తే అక్కడ. ఎందుకంటే ముఖ్యమంత్రి పదే చెప్తోంది ఏంటి, మనం చేసిన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళండి, మంత్రులు తిరగండి, ఎమ్మెల్యేలు తిరిగి చెప్పండి. ఎందుకంటే ఏమీ చేయట్లేదని ఇప్పటికీ విషం కక్కుతూ, ఇంకా అమరావతిని చంపేద్దామని ప్రయత్నం చేస్తూ, అక్కడ మహిళలను అవమానిస్తూ ఇవన్నీ చేస్తున్నప్పుడు దానికి స్ట్రాంగ్ కౌంటర్ వెళ్ళకపోతే అది కూడా ప్రజలకు నచ్చదు ఒక దశ దాటిన తర్వాత. చేసిందంతా ప్రజలకు తెలుసు. మనం చెప్పిన చెప్పగా అన్ని గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి